ఈశ్వరుడు. ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు. అవును. వీరభద్రుడు ఈశ్వరుడు భార్య పార్వతి. అవును. భద్రుడు జన్మించింది వీరకంఠం. భద్రుడు జన్మించింది వీరకంఠముడి. అవును. వీరకంఠముడిలో ఎలా జన్మించాడు? ఎట్లా? అందరూ అనుకోవట్లేదా? కాదు, 4 మాటలు చెప్తే గానీ అందరికీ తెలియదు. ఏంటది? దక్షిణమూర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు. వెళ్ళింది పార్వతి. నూరూరు కుమార్తెలు దక్షిణమూర్తికి. పెద్ద కుమార్తె పార్వతీదేవి. అవును. పార్వతీ భర్త ఈశ్వరుడు. ఈశ్వరుడు పిలవాలి. ఈయన తపస్సులో ఉన్నాడు, ఆయన అలిగిపోయాడు దక్షిణమూర్తి. అందరూ వెళ్ళారు. అందుకే పిలవల పేరంటో పోకూడదని అప్పటి నుంచి వచ్చింది ఈ మాట. అంటే నమ్ముడు వాళ్ళకి తెచ్చు అనుకుంటా. కాదు, అయితే పిల్లలు మొగుడు పోక ఆయన పోతే బాగుండవుగా. శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా. భర్త అయ్యా మరి అమ్మగారి ఇల్లు కదా, ఇల్లు వస్తానండి. వద్దు పార్వతి, నీకు పరాభ పడతావు, పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు. ఓహో. ఆయన అందరూ అక్క చెల్లెళ్ళు వచ్చారు కదండి. అవును. మరి సూర్యుడి భార్య, చంద్రుడి భార్య, విష్ణు అందరూ 9 అప్ప చెల్లెళ్ళు, అష్టదిక్కాలు భార్యలోడు. సరే వెళ్ళి అన్నాడు. శివుడు ఏమంటాడు? భార్య కొద్ది తీస్తేనే భర్త అయ్యేది. అంతేగా పాపం, కోరికలు ఎగ్గొడితే ఎట్ట కోరకనే వెళ్ళింది. ఎవరి సంక్రాంతికి పోయింది? వినాయకుడు. పెద్ద కుమారుడు ఎవడు? వినాయకుడు. వినాయకుడు సంక్రాంతికి పోతే ఈయనకి అటువంటి ఏమంటే పగల తెలియదు వినాయకుడికి. ఫోన్ చూసా, ఫోన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అక్కడ పిలవపోయిన పేరంటే ఎందుకు వచ్చింది అని నవ్వారు. చూసావా, పిలవన పేరంటే వెళ్ళకూడదు, పక్కన కూడా కూర్చోకూడదా? పార్వతి కన్నీళ్ళు పెట్టింది. పార్వతి కన్నీళ్లు పెడితే 100 చీరకేసే దండాలకేసే చీరలు భగ్గుమని తగలబడిపోయినాయి. అప్పుడు వచ్చింది పేరు. ఆడపిల్లని ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు. తపస్సు అయిపోయింది. ఈశ్వరుడు భద్రుడు వీరభద్రుడు వచ్చాడు. అమ్మాయి అయ్యా మీ తాతయ్య గారు దక్షిణమూర్తి దగ్గర సాగిపోయింది. వీరభద్రుడు మహాకోపం, కోపిష్టి. ఇప్పుడు గొడ్డలు ఉండదు ఆయనకి. అవును. వీరభద్ర తాతయ్య గారింటికి ఎందుకు వెళ్ళాలి మమ్మ అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కోలాహలం జరుగుతుంది అక్కడ. వీరభద్రుడు కోపం వచ్చి ఎవరు తట్టుకోలేదు. వీర పావులు ఉంటాయి అన్నమాట. వీరభద్రుడు ఏరికెళ్ళి వంటల్ని నరికి మారేస్తాడు. కనిపించినోడు ఆయనకి ఎదురు లేదు. ఈశ్వరుడు కొడుక ఎవరు ఆపలేకపోతున్నారు. ఆ తలకాయలన్నీ వంగుండలు పడిపోతుంది. అయ్యో. అప్పుడు వచ్చి తల్లిని చూశాడు. తల్లిని ఎవరైనా కుమారుడు అనేటువంటి వారు తల్లి మీద చేయెత్తకూడదు. ఏదైనా మాట సందర్భాలు కొడితే తండ్రిని కొట్టండి, కానీ తల్లి ఏమనపాకండి. తల్లి మీద చేయెత్తాడు వీరభద్రుడు. అప్పుడు ఆగిపోయాడు. నాకు మహర్షుడు అయ్యో మహర్షి కదా ఆగిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఈ చనిపోయిన అందరూ బ్రతికించాడు. నా కొడుకు పొరపాటున అందరూ బ్రతికింటే అప్పుడు జరిగినది చేయెత్తడం. అప్పుడు త్రిపుర సంహార యుద్ధంలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి. ఈ తల్లి మాట కూడా హింసాలని పార్వతీదేవి. చూసావా? అప్పుడు చెప్పారు బ్రాహ్మణులు, తల్లి మీద చెయ్యవరు ఎత్తుతారో వాడు ఒక్కగారు తల్లి పట్టదు. అందుకని తల్లి మీద చెయ్యకూడదు. ఆశ్రమంలోకి పోతే ఉచ్చే పనిలేదే. ఏ ఆశ్రమానికి వెళ్ళినా తల్లి రుణం తీర్చాలంటే తల్లి బట్టలు ఉతకాల్సి వచ్చింది. అందుకని తల్లిని దేవతలు పూజిస్తే అందుకని ఈ శాఖలో ఉద్యోగాలు మానుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాదు, వీరభద్రుడు జన్మించిన వాడు ఆ బండ కింద పుట్టాడు వీరభద్రుడు. అయితే మా కొడుకుని కూడా పిలుస్తా ఉండండి. తల్లి పుట్టింది శాఖ రజకులం. ఇక పిలుపు తిరుపతి గుడి కట్టాడు. సరేనా? ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చావా? ఒకళ్ళకి ఇచ్చావా? సరే, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు అమ్మవారు పలక పట్టాలంటే మనం సాగం వెళ్ళి పలక పట్టేవాళ్ళు లేదు. పడదామంటే నీకు రాదు, కొత్తగా నువ్వు పాపం పలక పడదావరా? చూడండి, వాళ్ళ నాన్నగారు తిరుపతి గుడి కట్టాడు బైపాసులో. వాళ్ళ నాన్న గుర్తు కోసం స్టేజ్ ఎక్కాడు. క్షమించాలి.